నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వైశాఖ పౌర్ణిమ విశిష్టత ఏమిటి? ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నమః. ఇక్కడ వైశాఖ పౌర్ణిమ చాలా వైశిష్టమైనటువంటిది అని శాస్త్ర నియమం. మనకు సంవత్సర కాలంలో మనకు 12 పౌర్ణములు ఉంటాయి. ప్రతి నెలకు వచ్చేటటువంటి ఒక పౌర్ణమి. అలా సంవత్సరానికి 12 పౌర్ణమిలు ఉంటాయి. ఈ 12 పౌర్ణములతో గనక చూసుకుంటే మనకు 4 పౌర్ణిమలు చాలా విశేషమైనటువంటి పౌర్ణిమలు. అవేమేంటి అంటే వైశాఖ పౌర్ణిమ, ఆశ్వీజ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ. ఈ 4 పౌర్ణిమలు అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజులు. శక్తివంతమైన ఆషామాషి వ్యవహారాలు కాదు. మామూలు రోజులో చేసే వ్రతాలకు పూజలకు ఒక రకమైనటువంటి పుణ్యం ఉంటే, పౌర్ణమి రోజున చేసేటటువంటి వ్రతాలకు కానీ యజ్ఞయాగాదులకు కానీ పూజలకు కానీ 100 రెట్ల పుణ్య ఫలితం వచ్చేటటువంటి రోజు పౌర్ణమి తిథి. అందుకే పౌర్ణమి ఆకాశంతోనే కాదు, భూమి మీద ప్రతి ఒక్క చోట వెలుగుని ప్రసాదించేటటువంటిది అని అర్థం. మామూలుగా సూర్యుడు ఉదయకాలం ఎలాగైతే మనకు వెలుగునిస్తాడో, చంద్రుడు ఎప్పుడైతే ప్రకాశిస్తాడో దానితో సరిసమానమైనటువంటి వెలుగుని ప్రసాదించేటటువంటి వాడు చంద్రుడు. సూర్యుడు మండేవాడైతే చంద్రుడు చల్లదనాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి చంద్రుడి యొక్క తేజస్సు అంత విశేషమైనటువంటిది అని శాస్త్రము. అలాగే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి కూడా చాలా వైశిష్టమైనటువంటిది అని శాస్త్రము. ఏం ఆచరిస్తారు వైశాఖ పౌర్ణమికి అంటే గనక, ఈ పౌర్ణిమ లక్ష్మీనారాయణులకు అంకితం చేయబడినటువంటిది అని శాస్త్రము. పౌర్ణమి రోజున విశేషంగా ఈ వైశాఖ పౌర్ణమి ఎందుకంత విశేషం అంటే, చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజు. అందుకే మీకు ఈ 4 పౌర్ణిమల రోజునే ఎప్పుడైనా ఆకాశంలో గమనించండి, చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేసరికి చంద్రుడు చాలా పెద్దదైనటువంటి ఆకారంలో కనిపిస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు. దాని యొక్క శక్తి యొక్క పరిమాణము చేత ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున యజ్ఞయాగాదులు చేయడము, వ్రతాలు చేయడము, దేవతా క్రతువుల్ని ఆచరించడము ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఇంటి యందు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని శాస్త్రనియమం. ఏం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అని అంటే గనక, ఆ రోజున పౌర్ణమి విశేషంగా మనకు సోమవారం రావడం జరుగుతుంది, 12వ తారీఖు. ఈ సోమవారం పౌర్ణమి అనేటటువంటిది చాలా వైశిష్టమైనటువంటిది. ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో, అప్పుల బాధలున్నాయో, వృత్తి వ్యాపారాదులలో డబ్బులు నిలవట్లేదో, లేదు అనంటే కుటుంబంలో ఏదైనా చింతన ఉంది, ఏదైనా బాధ ఉంది, చెప్పిన మాట వినట్లేదు, రావాల్సిన డబ్బు రావట్లేదు, మేము ఏదైనా ఆస్తులు అమ్ముకుందామంటే అమ్ముడు పోవట్లేదు అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది. ఈ అరిష్ట నివారణ తంత్ర యాగంలో ఎవరైతే పౌర్ణమి రోజున చేస్తారో వాళ్లకు అరిష్టములు తొలగిపోతాయి. మనిషి జీవితంలో అరిష్టాలంటే ఏంటి? అష్ట కష్టాలు అని అంటుంటాం వాడుకలో. దాన్ని మనము సంస్కృత అరిష్టములు అని అంటుంటాం. అరిష్టములు అంటే ఏంటి? పెళ్లి సంబంధాలు చెడిపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్ళు కాకపోవడం అరిష్టముతో సమానము. అలాగే ఒక కుటుంబంలో కేవలం స్త్రీ సంతానమే ఉండి పురుష సంతానం లేదు అని అంటే అది కూడా అరిష్టముతోనే సమానము. అలాగే చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము, ఎంతో వ్యయ ప్రయాసాలు పడుతున్నాము, మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా కష్టపడ్డ వాటికి ప్రతిఫలం రాకపోవడము అది కూడా అరిష్టంతో సమానం. ఆరోగ్యం బాగుండకపోవడం అరిష్టంతో సమానం. మనం సంపాదించేదంతా ఏ హాస్పిటల్స్కో, మందులకో, మెడికల్స్కో అన్నీ ఖర్చు అయిపోతుంటారు, డబ్బులు నిలవట్లేదు, మెడికల్స్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అది కూడా ఒక అరిష్టమే. అలాగే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు అనడం కూడా ఒక అరిష్టముతోనే సమానము. అలాగే డబ్బు లేకపోవడము, సంపాదించిందంతా తొందరగా ఖర్చు అయిపోవడము,
పెద్దల మనకు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడము, ట్రాన్స్ఫర్స్ జరగకపోవడము, మనకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ రాకపోవడము, సరైనటువంటి సమయానికి కళ్యాణం అంటే వివాహం జరగకపోవడము, సరైనటువంటి సమయానికి సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా అరిష్టములతో సమానము. ఇన్ని అరిష్టాలు పోవడానికి మనం ఏదైనా ఒక మార్గం ఎంచుకోవాలి అంటే అరిష్ట నివారణ తంత్రం అని శాస్త్రీయంలో ఒక అద్భుతమైనటువంటి తంత్రయాగం ఉంది. ఈ అరిష్ట నివారణ తంత్రయాగంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి అరిష్టములు పోతాయి. ఇవన్నీ అరిష్టములు పోయాయి అంటే ఆ యొక్క వ్యక్తి లక్ష్మీ కటాక్షాన్ని పొందినట్టుగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారు అంటే అదృష్టం అంటే డబ్బు ఉండడం మాత్రమే అదృష్టం అంటారు. మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా, ఎన్ని ఆస్తులున్నా, కోట్ల ఆస్తులున్నా, ఆస్తులనేమి తినలేము, పట్టెడు అన్నమే తింటాము. అలాగే మన జీవితంలో ఎన్ని డబ్బులున్నా సంతోషం లేకపోతే, ఆనందం లేకపోతే, మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బున్నా అది దిగదుడిపే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా స్థిరలక్ష్మి లేదా నీ జీవితంలో అదృష్టయోగము అంటే ఏంటి అంటే తెలుసా? నీ జీవితంలో ఆరోగ్యం బాగుండడం అదృష్టము. నీ జీవితంలో ఏ రోగం లేకుండా బలిష్టంగా ఉండడము అదృష్టము. నీ జీవితంలో నీకు సరిపడా డబ్బులు వస్తున్నాయి, నేను ఎవరి దగ్గర ఇలా లేను, ఇలాగే ఉన్నాను అంటే అదొక అదృష్టం లాగానే భావించాలి. నీ జీవితంలో మనశ్శాంతి ఉంది, ఎక్కడికి వెళ్ళినా నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను, నా కుటుంబంలో నా భార్య బిడ్డలతో చాలా చక్కగా ఉన్నాను అనేటటువంటిది అదృష్టంతో సమానం. ఇవన్నీ కూడా అదృష్టానికి సంకేతాలు. దీన్ని మనం లక్ష్మీ కటాక్షము అంటాం. కేవలం డబ్బు ఉండడం అంటే ఒకటి ఉండడమే అదృష్టం కాదు. దీంతో పాటు ఆరోగ్యం బాగుండాలి, మనస్సు బాగుండాలి, సంతోషము ఉండాలి. ఇంట్లోకి వెళితే పిల్ల పాపలతో భార్య బిడ్డలతో చాలా సంతోషంగా గడిపేటట్టు చూసుకుంటే, దీనికంటే మన కోట్ల డబ్బున్నా ఇవన్నీ ఏవి లేకపోయినా కూడా ఇవన్నీ ఎంత కోట్లున్నా వేస్టే. మనకి ఇవన్నీ ఉండి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1,00,000 రూపాయలు చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప డబ్బు ఒకటే ఉండడం అదృష్టం కాదు. అలాగని డబ్బు లేకుండా కూడా జీవించలేము మనం. కాబట్టి మన శ్రమకు తగినట్టుగా, మన యొక్క జీవితానికి సరిపడట్టుగా డబ్బు కావాలి అనుకుంటే ఈ అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనాలి. అందులోనూ ఆ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క మూలమంత్రం చదువుకోవాలి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే మమ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మూల మంత్రాన్ని చదువుకోవాలి. ఈ మంత్రం ప్రతిరోజు ఉచ్చరించడం వల్ల లేదా దీన్ని ఒక సాధనలాగా చేసుకోవడం వల్ల మనిషికి జీవితంలో డబ్బు కొరత అనేటటువంటిదే ఏర్పడదు. జీవితంలో సమృద్ధిగా డబ్బులు ఉంటూ ఉంటాయి. నువ్వు జీవితంలో ప్రతిరోజు ధనవంతుడిగా బ్రతకాలి, ప్రతిరోజు నేను ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిరోజు నా జీవితంలో ఐశ్వర్యం ఉండాలి అని అనుకుంటే ఈ మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. అలాగే ఈ మంత్రంతో పాటు ఈ యొక్క పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి మీకున్నటువంటి అరిష్టాలు పోవాలంటే ఈ యాగంలో పాల్గొనండి. అలాగే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటటువంటిది అత్యద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు. దీన్ని మనం యూటిలైజ్ చేసుకుని దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితంలో తప్పకుండా శుభం లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో పౌర్ణమి రోజున ఏం ఆచరించాలి అని అంటే, చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే పౌర్ణమి రోజున మన ఇంటికి ఉప్పు తీసుకొని రావాలి. ఉప్పు తీసుకొని వచ్చి ఆ ఉప్పుని ఒక పళ్ళెల్లో వేసి దాని మీద వేసి అందులో మధ్యలో 2 తమలపాకులు వేసి మట్టి ప్రమిదలను పెట్టి దాంట్లో నెయ్యి వేసి దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర కటాక్షం కలుగుతుంది. పౌర్ణమి రోజున సాంబ్రాణి ధూపం వేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? సాయంకాలం ప్రదోష కాలంలో చేయాలి. ఎందుకంటే ప్రదోష కాలంలో లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి సమయం. ఆ సమయంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది, ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి సూచికగా ఉంటూ ఉంటుంది, ఇంట్లో మనకు ధనం అనేటటువంటిది నిలుస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతి కనుక చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు.